హరి ఓం అని రాక్షసి అది వచ్చి చూసింది తినడానికి. అయితే వీడు మహా తేజ సంపన్నుడు, ఒక తపస్వీకుని యొక్క మహిమ వల్ల వచ్చినవాడు. అప్పుడు ఆమెకి ఆ యొక్క జర అనే రాక్షసికి ఏం తెలుస్తుందంటే ఆమె ఈ రెండు శరీరాలను కలిపి పెట్టగానే వెంటనే ప్రాణం వచ్చేసి జర అనే రాక్షసి ద్వారా సంధించబడినాడు కాబట్టి జరాసంధుడు. జర అనే రాక్షసి రెండు భాగాలుగా ఉన్న శరీరాన్ని కలపడం వల్ల జరాసంధుడు అనే పేరు వచ్చింది. అటువంటి జరాసంధుడు రాక్షసుడుగా మారిపోయాడు. వాడు ఎందుకు? రాక్షసి వాడిని కలిపింది, రాక్షసి పెంచింది కాబట్టి వాడు రాక్షసుడుగానే మారిపోయాడు. రాక్షసుడిగా మారిన తర్వాత ఏం చేశాడు? హాయిగా తన తండ్రిని అందరినీ కూడా తరమేసేసి రాజ్యం పరిపాలిస్తాడు. వీడు రాక్షస గుణాలు అడిగిపోతాయి. అలా వెతికి కొంతకాలానికి ఈ యొక్క జరాసంధుడికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఇద్దరు కుమార్తెలే. ఒక ఆమె పేరు ఆస్తి, ఇంకొక ఆమె పేరు పాస్తి. ఆస్తి పాస్తి, అందుకే ఏమన్నా ఆస్తి పాస్తులు ఉంటాయి ఎందుకంటారు. ఆస్తి పాస్తులు అంటే ఇందు నుంచి పుట్టింది ఈ యొక్క సామెత. ఆస్తి అంటే సంపద, పాస్తి అంటే వికృతి, ప్రకృతి వికృతి. ఈ ప్రకృతి వికృతుల వల్ల ఆ ఇద్దరు కూతుర్లు ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? కంసుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు కంసుడు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో చనిపోయాడు. మరి ఆడపిల్లలకి అయితే ఏం కావాలని భార్యలు మొరు వంటి వెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గర మొరబెట్టుకున్నారు. జరాసంధుడి దగ్గర, అయ్యా తండ్రి, మమ్మల్ని ఎటువంటి ఆదరణ లేకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ జాలి దయ లేకుండా చంపేశాడు మా భర్తను. మమ్మల్ని ఏం చేయాలి? ఆ శ్రీకృష్ణుడి మీరు ఏమైనా చేయండి అని. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు రూపేడు ఆడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, నమ్ములు చేసిన ఎట్టి తొండమాను చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. జరాసంధుడు శ్రీకృష్ణుడి పైకి దండయాత్రకు వచ్చాడు. మధురా నగరం పరమాత్మ ఉన్నాడు కదా, వాడు అపారమైన సైన్యంతో వచ్చేసాడు. అప్పుడు ఉగ్రసేనుడు రాజుగా ఉన్నాడు. బలరామకృష్ణుడు అండగా ఉండాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే ఆ జరాసంధుడు వచ్చాడు సైన్యం తీసుకొని, పరమాత్ముడు ఇద్దరు కూడా బలరామకృష్ణులు పోరాడారు. అయితే వాడు విజృంభించి పరమాత్మని విసిరివేయడం, బలరాముని అలా విసిరివేయడం, భీకర యుద్ధం చేస్తూ వచ్చారు. గోపబాలకులందరూ కూడా వీరులు సూర్యులు లాంటి వాళ్ళు కూడా రాక్షసుల యొక్క సైన్యంతో పోరాడుతున్నారు. చివరికి పరమాత్మ ఇలా కాదనుకొని బలరాముడు చెప్పి, అన్న నువ్వు వీళ్ళ ఖర్చుడు, నేను వీడి ఖర్చు చూస్తాను అనేసి వాడిని ఎక్కి వాడి వీపు మీద ఒక తనుదని వాడి కిందికి లాగి చేతులు కాళ్ళు తిప్పి ఇసిరి గోడకేసి కొట్టాడు. ఆయన మధ్యం పరమాత్మ విజృంభిస్తే ఇంకేముంది? పరమాత్మ మౌనంగా ఉన్నంత వరకే మంచిగా ఉంటుంది. పరమాత్మ ఎప్పుడైతే అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారో వాళ్ళని చూసి ఆయన సహించడు. వెంటనే ఆయన మహావీరుడిగా మారిపోతాడు. నారాయణుడు సర్వంతర్యామి, సర్వత్రా ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, గోవిందుడు. కనుక ఇక పరమాత్మ విజృంభించి వాడిని ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్ది వాడిని ఇసి దూరంగా పడేశాడు. సైన్యం అంతా భయపడి పారిపోయింది బలరాముడి దెబ్బకు. నాగలి పట్టుకున్నాడు బలరాముడు. ఆ నాగలితో జరాసంధుడి సైన్యాన్ని అంతా చీల్చెండాడుతున్నాడు.
ఎప్పుడైతే జరాసంధుడు ఎక్కడ దూరంగా పడిపోయి ఒళ్ళంతా పచ్చడైపోయిందో ఆ దెబ్బతో అయ్యా అని నమస్కారం పెట్టేసి పారిపోయాడు. సైన్యం అంతా కూడా పారిపోయింది. అయితే జరాసంధుడి బాధ వాడి ఎక్కువైంది, వాడి కోపం అధికమైంది, ఇంకా అహంకారం పెరిగిపోయింది. ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. పరమాత్మ దగ్గర ఉంటే ఎవరు ఏం చేస్తారు? అందుకే మనం పదే పదే చెప్పుకుంటాం, అయ్యా భగవంతుడి మనసులో పెట్టుకోండి. ఎవరో మిమ్మల్ని అన్నారని, మిమ్మల్ని హేళన చేశారను, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టారను, మిమ్మల్ని హింసించారను బాధపడకండి. వాళ్ళ గురించి బాధపడకండి. పరమాత్మకు నివేదించండి. ఆయనకి నైవేద్యంగా మీ బాధ, ఆవేదన, ఆక్రోశం అన్నీ తెలియజేయండి. అయ్యా మమ్మల్ని ఇలా పుట్టించావు, నిరుపేదలుగా పుట్టించావు, సామాన్యులుగా పుట్టించావు, మధ్యతరగతి వాళ్ళగా పుట్టించావు, ధన సంపాదన లేదు, ఆదాయం లేదు, పేదవాళ్ళగా తిండి లేకుండా బతుకుతున్నాము. అందులో ఈ కులాల తేడా ఒకటి ఉంది, నీచ కులాలు, అగ్ర కులాలని. స్వామి ఏం చేయమంటావు అని ప్రార్థించండి. కోటి చేతులు నిన్ను గోవిందులు నీకు గోవిందయని ముక్క కొండలేడింటిపై కొలుగుదీరే పుణ్య కోరికలు తీర్చేటి కొంగు బంగారమై కొండలేడింటిపై కొలువుదీరేవయ్య శ్రీ వెంకటేశ. కొలువున్నవ స్వామి, కోటి గొంతులు పిలుస్తున్నాయి, వేల కోట్ల చేతులు నీకు నమస్కరిస్తున్నాయి. నీ పట్ల, నీ యొక్క భక్తి పట్ల ఎవరైతే అవహేళన చేస్తున్నారో, నీ యొక్క ఉనికిని అజ్ఞానంతో మాట్లాడుతున్నారో వాళ్ళని నువ్వు క్షమించు, కానీ అది త్వరగా చేయి స్వామి అని వేడుకోండి. అయితే మనలో సహనం కూడా ఉండాలి. ఎందుకంటే పరమాత్మను అసలు చూసే సహనం, మనలో సహనం చూస్తాడు ఆయన. ఆయన పెట్టే పరీక్షలు మనం ఓర్చుకుంటూ రావాలి. ఎప్పుడైతే చిన్న చిన్న పరీక్షలు ఓర్చుకుంటామో భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. కావాల్సిన విశ్వాసమే. సామాన్యుడు ఉండవలసిన దైవం మీద భక్తి, దైవం మీద విశ్వాసము, దైవం మీద నమ్మకము వేడండి. ఎందుకు రాదు? తప్పకుండా. అయితే అందరూ కలిసి వెళ్ళాలి. ఎవరెవరు బాధితులు వాళ్ళంతా పిలవాలి. గోవిందా గోవింద. ఇలా జరాసంధుడు పారిపోయి మరలా ఆయన ఒక కక్ష తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగత్. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. జగడపు చనువుల జాజరా, జగడపు చనువుల జాజరా, సగినెల మంచపు జాజరా, జగడపు తనముల జాజరా, జగడపు తనముల జాజరా. ముల్లలు తురుములు ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున, ముల్లలు తురుములు ముడిచిన బరువుల ముల్లపు సరసపు మురిపెమున, జల్లన ముప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా, జగడపు తనముల జాజరా. బింకపు కూటమి పెనగెడి చెమటల బంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నింపేరు సంకుమదమ్ముల జాజరా, జగడపు తనముల జాజరా, జగడపు చనముల జాజరా. భారపు కుచముల పై కడు శృంగారము నెరపెడి గంధవుడి, భారపు కుచముల పై కడు శృంగారము నెరపెడి గంధపుడి, చేరువ పతిపై చింద జల్లన ముప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా, జగడపు తనముల జాజరా. బింకపు కూటమి పెనగెడి చెమటల బంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నింపేరు సంకుమదమ్ముల జాజరా, జగడపు తనముల జాజరా, జగడపు చనముల జాజరా.